హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము భారతి గారు, సీనియర్ జర్నలిస్ట్, వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఇద్దరు నవ దంపతులు రైలు కింద పడి జరిగింది సార్. అయితే ఇది జరిగిన తర్వాత చాలా మంది అసలు ఎలా జరిగింది, ఇది ఇద్దరు పడిపోవడం ఏంటి, వీళ్ళు ఏమైనా సూసైడ్ చేసుకున్నారా లేకుంటే యాక్సిడెంటల్ గా పడిపోయారా అని చెప్పేసి చర్చించుకోవడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది అంటున్నారు. ఆ వీడియోలో ఏముంది, అసలు వీళ్ళు ఎలా పడిపోయారు సార్? ఇదొక మిస్టీరియస్ మనం చెప్పుకోవచ్చు. అంటే మన సినిమాటిక్ గా ఉంది ఇది. మామూలుగా అయితే రైల్వే పోలీసులు అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఇద్దరు భార్యాభర్తలు రైల్లో ప్రయాణిస్తున్నారు మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో. అది అక్కడ నైట్ వాళ్ళు డోర్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు కూడా జారి పడిపోయారు. మేబీ ఒకరు జారి పడిపోబోతుంటే పట్టుకోవడానికి ఇంకొకరు ట్రై చేసి ఆ క్రమంలో ఇతను కూడా పడిపోవడం అనేది జరిగి ఉండొచ్చు అనేది అనౌన్స్ చేశారు. అంటే ప్రమాదవశాత్తు ఇద్దరు నవదంపతులు రైలు నుంచి పడిపోయి చనిపోయారు అన్న వార్త ముందుగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఉన్న దృశ్యాన్ని చూసిన తర్వాత పోలీసులు తమ వెర్షన్ని మార్చారు. సో ఇది హత్య లేకపోతే ఆత్మహత్య అనేది వీళ్ళు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా దీన్ని చేశారు. అసలు ఎవరు వీళ్ళిద్దరు, ఇప్పటి వరకు పోలీసుల వెర్షన్ ఏంటి, అక్కడ వీళ్ళతో పాటు ఉన్న బోగీలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ అబ్బాయి పేరు కోరాడ సింహాచలం, 25 ఏళ్ళు. ఆ అమ్మాయి పేరు భవానీ, 19 ఏళ్ళు. వీళ్ళకిద్దరికి 2 నెలల క్రితం పెళ్ళైంది. ఈ అబ్బాయిది వచ్చి పార్వతీపురం, మన్యం జిల్లా, గరుగుబిల్లి మండలం, రావులపల్లి అనే గ్రామం. అదే జిల్లాలో అంకవరం అనే గ్రామానికి సంబంధించిన భవానీతో అరేంజ్డ్ మ్యారేజ్ 2 నెలల క్రితం జరిగింది ఇద్దరికి. ఈ అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నారు, జగద్గిరి గుట్ట దగ్గర. సో ఇద్దరు కలిసి జగద్గిరి గుట్ట దగ్గర భవానీపురంలో ఒక అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకొని కాపురం పెట్టారు. సో వీళ్ళిద్దరూ విజయవాడలో ఒక బంధువులకి ఏదో ఫంక్షన్ ఉంటే దానికి అటెండ్ అవ్వడానికి గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ని వీళ్ళు ఎక్కారు. మామూలుగా స్లీపర్ కోచ్లో ఎక్కారు. ఎక్కిన తర్వాత నైట్ వాళ్ళు అక్కడ మరి డోర్ దగ్గరికి, మామూలుగా అయితే డోర్లు క్లోజ్ చేస్తారు, ఒక్కోసారి జనరల్ కంపార్ట్మెంట్లో అయితే డోర్లు క్లోజ్ చేయరు, ఎందుకంటే అక్కడ కూడా జనం ఉంటారు. ఏసీ కంపార్ట్మెంట్లో అయితే కంపల్సరీ క్లోజ్ చేస్తారు. స్లీపర్లో కూడా ఒక్కోసారి సిగరెట్ తాగేవాళ్ళు కానీ లేకపోతే సీట్లు లేని వాళ్ళు కూడా స్లీపర్లోకి ఎక్కేస్తుంటారు. వేరే దగ్గర సీట్లు దొరకని వాళ్ళు టికెట్ తీసుకొని తక్కువ దూరం ప్రయాణించే వాళ్ళంతా కూడా స్లీపర్లు. ఈ మధ్య అయితే ఏసీ కంపార్ట్మెంట్లో కూడా ఎక్కేస్తున్నారు. సో అలాగే ఉన్న వీళ్ళు డోర్లు ఓపెన్ అయిందాయా తెలీదు, లేకపోతే వీళ్ళు ఎందుకు అక్కడే డోర్లకి వెళ్ళారని తెలీదు. అయితే ఇప్పుడు విజువల్స్ బయటపడింది. ఏమని చెప్తున్నారంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి అనేది చెప్తున్నారు. అంటే అంతకుముందు వీళ్ళు గొడవలు పడ్డారు. ఆ గొడవల్లో భాగంగానే అక్కడికి వెళ్ళి, ఇక్కడ గొడవల్లో కంపార్ట్మెంట్ అందరూ ఉంటారు కాబట్టి అందరూ చూస్తున్నారు అని చెప్పి డోర్ దగ్గరకు వెళ్ళి గొడవలు వేసుకునే క్రమంలో మరి వీడేమన్నా ఆమెని తోసేసి, ఆమె తోస్తున్నప్పుడు ఇతను పట్టుకొని లాగి అలాగే ఏమైనా ఇద్దరు పడిపోయి ఉండే అవకాశం ఉంది. అది హత్య అటెంప్ట్. అంటే ఇతను మగవాడు కాబట్టి, ఇతను బలవంతుడు కాబట్టి ఇతను తోసేసి ఉండే స్కోప్ ఎక్కువ ఉంది. ఆ క్రమంలో ఆమె ఏం చేయాలో తెలియక పడిపోతూ ఇతన్ని లాగి ఉండే అవకాశం కూడా ఉంది. అట్లా ఇద్దరు పడిపోయి అవకాశం ఉంది అనేది ఒక పాజిబిలిటీ. రెండో పాజిబిలిటీ, ఇద్దరు ఈ గొడవల్లో నుంచి ఆవేశంగా ఎమోషనల్గా సరే కలిసి చనిపోదాం మనం, భరించలేకుండా ఈ టార్చర్ అని చెప్పి ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి దూకేసి ఉండే పాజిబిలిటీ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ సీసీటీవీ లేదు. మామూలుగా ఈ మధ్యకాలంలో రైల్వేలో కూడా రైల్వే కంపార్ట్మెంట్లలో కూడా సీసీటీవీ ట్రైన్లలో పెట్టాలన్న ఇది ప్రతిపాదన వచ్చింది. సీసీటీవీ పెట్టే అవకాశం ఉంది. కాకపోతే ప్రైవసీకి భంగం కదా సీసీటీవీలు పెడితే అన్న వాదనలు కూడా వస్తున్నాయి. కాకపోతే ఇలాంటివి జరిగినప్పుడు మనకు ఆ మధ్య కూడా సతీష్ పరకామణి కేసులో ఉన్న అతను చనిపోయాడు. అది కూడా ఇంతవరకు తేలలేదు. దానికి కూడా అక్కడ ఏమి ఫుటేజ్ కానీ ఏమీ లేదు. అతన్ని అయితే ఎవరు తోసేసి చంపేశారన్న వాదనలే ఉన్నాయి. కాకపోతే ఎందుకంటే అక్కడ బ్లడ్ అదంతా ఉందని, కానీ ఆత్మహత్య చేసుకున్నాడు అన్న వాదనలు కూడా ఉన్నాయి. దాని ఇంతవరకు క్లియర్గా లేదు. దాని మీద
సీల్డ్ కవర్లో ఒక నివేదిక అయితే కోర్టుకి సబ్మిట్ చేశారు. అది ఇంకా బయటకైతే రావాల్సి ఉంది. అలాగే చాలాసార్లు ఏంటంటే ట్రైన్లలో రకరకాల హత్యలు, ఆత్మహత్యలు లేకపోతే ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి ఎలా జరిగాయని నిర్ధారించడానికి సరైన ఆధారాలు లేకపోవడం అనేది జరుగుతుంది. మామూలుగా ఇవాళ పోలీసు ఇన్వెస్టిగేషన్ అంటే సీసీటీవీ ఫుటేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మిగతాదంతా సీసీటీవీ ఫుటేజ్ ఒకటి, ఫోన్ ఒకటి, ఈ రెండు. ఈ మిగతాది ఏంటంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని అంటే కలెక్ట్ చేసి దాన్ని కోర్టులో పెట్టడం అనేది చూస్తున్నాం. ప్రధానంగా పోలీసులు నిందితుల్ని పట్టుకోవడానికి ఈ రెండు రకాల సాధనాల్ని వాడుకుంటూ ఉంటారు, సీసీటీవీ అండ్ ఫోన్. సో ఇక్కడ ఇలాంటి ప్లేసుల్లో అందుకని వాళ్ళు పోలీసులు చాలా చోట్ల ఏంటంటే ఆఫీసుల్లో కానీ లేకపోతే ఇండ్లలో కూడా అపార్ట్మెంట్లలో కూడా కంపల్సరీ సీసీటీవీ మీరు పెట్టుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి అంటున్నారు. ఈ టెక్నాలజీ కూడా చీపర్ అయిపోయింది కాబట్టి ఈ మధ్య అందరూ పెట్టుకుంటున్నారు. దానివల్లే ఈజీగా పోలీసులు పట్టుకోగలుగుతున్నారు. అయితే దాన్ని కూడా బ్రేక్ చేసే ప్రొఫెషనల్ అఫెండర్స్ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి రైల్వే కోచ్ల్లో, ట్రైన్లలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరికి పెళ్ళయి 2 నెలలు అయింది. 2 నెలలు అయినంత మాత్రం గొడవలు రావనేది ఏం లేదు. బిగినింగ్లోనే చాలాసార్లు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది పెళ్ళిళ్ళలో. ఎందుకంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం, ఇంటిమసీల ప్రాబ్లము, తర్వాత పెళ్ళి అయినప్పుడు ఏమవుతుందంటే ఇద్దరికి కూడా ఫ్రీడమ్ పోతుంది అన్న ఫీలింగ్ ఇద్దరికి వస్తుంది. అంతవరకు ఫ్రీగా ఉంటారు. సో ఇంకేవో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, కట్నం సరిపోలేదు అనుకునే ఇష్యూస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా 2 నెలల్లో బయటికి వస్తాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సో దానివల్ల గొడవలు అయితే రావచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రీ ప్లాన్తో హత్యలు కూడా ఈ మధ్య జరుగుతున్నాయి. చాలాసార్లు పెళ్లికి ముందున్న లవ్ ఎఫైర్లు బయటికి రావడం కూడా ఈ వివాదాలకు కారణంగా కనబడుతుంది. కాకపోతే వీళ్ళిద్దరూ నిజంగా గొడవ వేసుకొని ఈ అమ్మాయిని అతను పుష్ చేసినప్పుడు ఆ అమ్మాయి లాగి, లేకపోతే వీళ్ళిద్దరు కలిసి చేసుకున్నారా, మూడో పాసిబిలిటీ యాక్సిడెంట్లుగా అక్కడ ఆర్గ్యుమెంట్లో వీళ్ళకి ఒక్కోసారి మనం ఉన్న పొజిషన్ని వాళ్ళు మర్చిపోతారు ఆ ఎమోషనల్ దీంట్లో. అలాగే ఏమన్నా జారి ఒకరు పడిపోతే ఒకరు కాపాడడానికి ట్రై చేసి ఇద్దరు పడిపోయారా అనేది తేలాలి. ఇది తేలడం కూడా కష్టంగానే అనిపిస్తుంది. అంటే ఆత్మహత్య, యాక్సిడెంటా అనేది ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ద్వారా, అంటే ఆల్రెడీ గొడవ పడ్డారు కాబట్టి ఆత్మహత్య అయి ఉంటుంది అన్నది ఎస్టాబ్లిష్ చేయొచ్చేమో. కానీ వేరే హత్య అటెంప్ట్ మిక్స్ అయింటే దీంట్లో అది ఎస్టాబ్లిష్ అయితే చేయలేరు. ఏదేమైనా దీంట్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏ స్థాయిలో ముందుకెళ్తుందనేది చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.